వీళ్ళు ఎంత హౌలేగాళ్ళంటే ఇక్కడ అన్ని పోస్టర్లు ఉన్నాయి కానీ మనం కల్కి పోస్టర్ మాత్రం కనపడలే. అదే మన ఊర్లో అయితే మనం పెద్ద పెద్ద కట్అవుట్లు వేసి కడతాము. ఇక్కడ చూస్తే చిన్న పోస్టర్ కూడా పెట్టలే కల్కికి. టైం వచ్చి లిటరల్లీ 5 అవుతుంది. 5:30 జిమ్ కూడా పోవడం మానేసాను నేను. ఇప్పుడు ఆడిపోతాను అనుకుంటున్నాను. కల్కి సినిమాకి వెళ్తాను ఈరోజు బెంగళూరులో. టికెట్స్ కొనకాలంటే చాలా కష్టమైంది మాకు. 3 days ముందే బుక్ చేసుకున్నాం టికెట్ల కోసం. థియేటర్ దగ్గర చూపిస్తా, కలుద్దాం. స్టార్ట్ అయిపోయాం. కింద ఆటో వెయిట్ చేస్తుంది మా కోసం. పైగా చెప్పడం మర్చిపోయినా, టికెట్ వచ్చేసి ఎంత టికెట్? 570. ఎక్కడ లేట్ అవుతుందని మేము అనుకుంటే ఈయన బండి ఆపి గ్యాస్ ఫిల్ చేయాలంటున్నాడు ఆటో. ఫైనల్గా వచ్చేసాం గోపాల్ ఇన్నోవేషన్. ఏదో చిన్న థియేటర్ అనుకున్నాం కానీ పెద్దదే. ఇది బాగానే ఉంది, లోపలికి వెళ్ళి చూడాలక్క. ఇంకా మాకు 1/2 hour టైం ఉంది. 1/2 hour కాదు, 40 minutes ఉంది దగ్గర. ఇక్కడ టీ ఉంది అని వెతుకుతాను, టీ ఎక్కడ కనిపించట్లే. మా వాడు ఏ వీడియోలో వైరల్ అయిపోతాడు. ఆ వీడియో మొత్తం ట్రెండ్కి వెళ్తుంది. వీళ్ళిద్దరు సినిమా పోలేదని చెప్పొచ్చండి ఇలా ఫ్రెండ్స్కి తప్పించుకొని. ఫైనల్గా టీ వెతుకులాట కోసమే తిరుగుతాము. మాల్ అయితే చాలా పెద్దదే. సినిమా మంచి ఎక్స్పీరియన్స్ కోసమే నేను బెంగళూరు వచ్చిన. లాస్ట్ ఈ వీక్ వచ్చాను కాదు, కానీ రావాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక కట్అవుట్ లేదు, హడావిడి లేదు, ఏమీ లేదు. జీవితంలో పైకి ఎక్కడం అంటే ఇదే అని చెప్పి సీతమ్మ కలిసి సినిమా చెట్లో ఎవరు చెప్పింది? మహేష్ బాబు. వీళ్ళు ఎంత హౌలేగాళ్ళంటే ఇక్కడ అన్ని పోస్టర్లు ఉన్నాయి కానీ మనం కల్కి పోస్టర్ మాత్రం కనపడలే. అదే మన ఊర్లో అయితే మనం పెద్ద పెద్ద కట్అవుట్లు వేసి కడతాము. ఇక్కడ చూస్తే చిన్న పోస్టర్ కూడా పెట్టలే కల్కికి. నా వెనకాల క్రౌడ్ కనిపిస్తుంది కదా, చాలామంది అయితే ఉన్నారు. మనమే సినిమా పిచ్చోళ్ళం అనుకున్నా. ఫైనల్గా ఇక్కడ పెట్టినారు చిన్న కట్అవుట్. ఇప్పుడు టికెట్స్ ఓపెన్ చేశారు, ఎంటర్ చేస్తున్నారు లోపలికి. అందరికి లైన్ పెద్దదే, చాలా మంది ఉన్నారు. డార్లింగ్ మీద చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. లేడీస్ కూడా చూసారు ఈరోజు. ఇక్కడ చూస్తే ఆంటీ అంకుల్ ఉన్నారు. ఆంటీ అంకుల్ కూడా పొద్దున్నే 6:30 షోకి అయితే వచ్చినారు.